మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ది ఫేమస్ సెలబ్రిటీ, నాకు నచ్చిన సెలబ్రిటీ ఎలాంటి డైట్ పాటించినా అండ్ ఎలాంటి స్టైల్స్, సో ఇలా ఏది చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఫేమస్ కాబట్టి, నేను తన ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా నేను అదే చేస్తాను అనే ఒక థియరీలో ఉంటారు అందరూ. సో నిజంగానే మనము అంటే డైటీషియన్స్ హెల్ప్ లేకుండా, డాక్టర్స్ హెల్ప్ లేకుండా, ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినవి కావచ్చు, మన ఫేమస్ యాక్ట్రెసెస్ చూపించినవి కావచ్చు, యూస్ చేస్తూ మనం తీసుకునే డైట్ విషయంలో అండ్ ఒబేసిటీ వాళ్ళ గురించి మెయిన్గా మాట్లాడుతున్నాం. సో అలాంటివి చేయడం కరెక్టా కాదా? సో ఈ విషయం గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ది ఫేమస్ అని ఎందుకన్నానంటే సార్, ఇప్పుడు చాలా వరకు ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా సరే, సో మీరు ఈ ప్రోడక్ట్ వాడండి తగ్గిపోతారు, లేదా ఇది తాగండి, జ్యూస్ తాగండి తగ్గిపోతారు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా అది ఏదైనా సరే సార్, హెల్త్ విషయంలో ఏదైనా సరే తీసుకుని యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా మన బాడీ గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఏదో ఒక ప్రోడక్ట్, అండ్ దట్ టు ఎస్పెషలీ ఒబేసిటీ విషయంలో చేయడం కరెక్ట్ అంటారా? సో ఇక్కడ 2 థింగ్స్ నేను హైలైట్ చేయదలుచుకున్నాను. షూర్ సార్. ఏది కూడా షార్ట్ కట్స్ వెతుక్కొని వెళ్తే ఎంత త్వరగా వెళ్తున్నాయో అంత త్వరగా వాపస్ వస్తాయి. ఇది ఎవరికైనా ఎక్స్పీరియన్స్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. కష్టపడకుండా పైకి వెళ్ళాడు అంత తొందరగా కింద పడతారు అనేది. ఒక డైట్ రెజీమ్ ఫాలో చేసి బాడీని మొత్తం స్టావ్ చేసేసి మనం వెయిట్ తగ్గే గోల్కి ఏదో ట్రై చేస్తున్నాం. అలా చేసినప్పుడు ఇది తీవ్రమైన స్ట్రెస్ బాడీ మీద. ఎందుకంటే మనము పోషకాహారాలు ఏ విధంగా తీసుకోవాలో, బ్యాలెన్స్ డైట్ అని మాట్లాడతాం, ఆ విధంగా తీసుకోకుండా ఉంటే ఎన్ని రోజులు బాడీ స్టార్వేషన్లో ఉంటుంది. ఆ కారణంగా మీరు వెయిట్ తగ్గుతారే కానీ, బట్ మిగిలిన పోషకాహార విలువలు, మినరల్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, అవన్నీ ఎలా వస్తాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డైట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన డైట్ కీటో డైట్ చాలా ఎక్కువగా మాట్లాడుతారు. దీంట్లో ఏంటి, ఓన్లీ ప్రోటీన్ ఇస్తారు, కార్బోహైడ్రేట్స్ ఇవ్వరు, ఫ్యాట్ ఇవ్వరు, ఆర్ ఫ్యాట్ ఏదో కొద్ది శాతంలో ఇస్తారు, సంథింగ్ లైక్ దట్. మరి బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఆర్గన్ ఫర్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్కి చాలా సెన్సిటివ్ ఆర్గన్. కార్బోహైడ్రేట్ లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. కొంత శాతంలో మన బాడీలో కార్బోహైడ్రేట్ అనేది ఉండాలి. మరి అలా స్టార్వేషన్ చేసినప్పుడు ఏవైతే కీటో డైట్ ద్వారా చేస్తామో మరి బ్రెయిన్ ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అవుతుందా లేదా? ఇది మనకు మంచిదా ప్రశ్నించుకోవాలి. సరే, ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 2 months 3 months మనం ఈ కీటో డైట్ ఫాలో అవుతాం. మరి కీటో డైట్ ఫాలో అయినప్పుడు ఎవరైతే ప్రోటీన్ అధికంగా తింటారో వీళ్ళల్లో అనర్థాలు కొన్ని వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఏ విధంగా? హై కొలెస్ట్రాల్, హై యూరిక్ యాసిడ్. మరి ఈ రెండు చాలా ఫ్రీక్వెంట్గా మేము గమనిస్తాం. ఇవే కాకుండా ఇలాంటివి హై ఉన్నప్పుడు కొన్ని అవయాల మీద, పర్టికులర్గా కిడ్నీస్ మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి హార్ట్ మీద, బ్రెయిన్ మీద ఒత్తిడి, సర్క్యులేషన్ మీద ఒత్తిడి. సో ఇలా డిఫరెంట్ విధాలుగా మన బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ గురవుద్ది. ఒక యంగ్ పర్సన్ ఇలాంటివి చేసినప్పుడు ఓకే, బాడీ కాస్త రోజులు తట్టుకుంటుంది. కొద్దిగా వయసు పడిన వాళ్ళు ఇలాంటివి చేస్తే డెఫినెట్గా అనర్థాలు అనేవి వచ్చేదానికి ఛాన్స్ పెరిగిపోతుంది. అందరికి వస్తుందని నేను అనట్లేదు, బట్ ఛాన్సెస్ అనేది పెరిగిపోతాయి. నార్మల్గా నా ప్రాక్టీస్లో గమనిస్తున్నది ఏంటంటే చాలామందికి యూరిక్ యాసిడ్ తెలియకుండానే పెరిగి గమనిస్తున్నాం. మరి అలాంటిది మనం ప్రోటీన్ డైట్ ఆర్ కీటో డైట్ ఇలాంటివి తిన్నప్పుడు డెఫినెట్గా హై అమౌంట్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ వస్తుంది. యూరిక్ యాసిడ్ ఒక్కటే ఇస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిజీజ్, హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆర్థరైటిస్, మజిల్ పెయిన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెరుగుతూ ఉంది. సో అలాగే ఎప్పుడైతే ఈ డైట్ని, పర్టికులర్ డైట్, ఒక డైట్ గురించి మాట్లాడలేదు, బట్ ఈ డైట్లో మనం కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుద్ది. మరి కొలెస్ట్రాల్ మంచిది కాదని ఆల్రెడీ చెప్తున్నాము. సో ఇలా ఈ షార్ట్ కట్స్ కన్నా మీరు న్యాచురల్గా ఏవైతే తినాలో అలా తింటూ, బట్ ఆ పోర్షన్స్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్స్ తగ్గించుకుంటూ, ఎక్కడైతే ఎక్స్పర్ట్ అడ్వైజెస్ అవసరం అక్కడ తీసుకొని ఆహార విలువలు మెయింటైన్ చేస్తూ, బ్రెయిన్ మీద ఆర్ బాడీ మీద స్ట్రెస్ పడకుండా స్మాల్ అమౌంట్స్ ఫ్రీక్వెంట్గా తినడం వల్ల సేమ్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ టైం.
ఇంట్రెస్టింగ్. మనం షార్ట్ కట్స్ వెతుకుతాం కాబట్టి త్వరగా చేయాలని ట్రై చేస్తాం. ఇదే కాస్త టైం ఇచ్చి చేస్తే బెటర్ రిజల్ట్స్ అండ్ నో ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. సార్ కానీ కొంతమందిలో అలా మన యాడ్స్ చూసి కావచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పింది చేస్తూ కూడా తగ్గిన వాళ్ళు ఉంటారు వెయిట్. బట్ కొన్ని డేస్‌కి అంతకంటే ఎక్కువ డబల్ అయిపోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అంటే ఈ గ్యాప్‌లో ఎలాంటి మిస్టేక్స్ అనేవి మన బాడీలో జరుగుతూ ఉంటాయంటారు? సో బేసికలీ ఏంటంటే మనం టార్గెట్ ఓరియంటెడ్గా ఇదిగోండి నా వెయిట్ ఇన్ని కిలోలు తగ్గిపోవాలనేది బాగా కసితో తగ్గిస్తారు. మరి దాన్ని సస్టైన్ చేయడం వీలవుద్దా? హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఆ సస్టెనెన్స్ అనేది ప్రాబ్లం. ఏదైతే మనము ఆ షార్ట్ పీరియడ్కి చేసామో అది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేయడం ప్రాబ్లం. అది మెయింటైన్ చేయలేరు కాబట్టే ఈ సడన్ సర్జ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ వల్ల అనార్థాలు జరుగుతాయి. ఏదైతే క్విక్ మెథడ్లో మనం దాన్ని తగ్గించుకున్నామో అదే క్విక్ మెథడ్లో పెంచుకున్నందుకు మనకి బాడీలో వివిధ రకాల డిస్టర్బెన్సెస్ వచ్చేసి దీంట్లోనే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, హై షుగర్స్, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదో ఒక ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల మనకి ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉందంటారా సార్? మరి ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసేది లైఫ్ లాంగ్ యూస్ చేస్తున్నారా? లేదు కదా. వాళ్ళకి ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు చేస్తారు. దేని గురించి అయితే చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మనము మ్యారేజ్ గురించే రెడీ అయ్యారు అనుకుందాం. ఆఫ్టర్ మ్యారేజ్ అది మెయింటైన్ చేస్తారా? చేయరు. ఆఫ్టర్ మ్యారేజ్ విపరీతంగా తింటారు అందరూ. అవును. సో ఆ విపరీతంగా తిన్నప్పుడు ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏం చేయబోతున్నాయి? డెఫినెటివ్ డిస్టర్బెన్సెస్ అయితే బాడీలో జరుగుతాయి. అక్కడే ట్రిగరింగ్ పాయింట్స్ అనేది వస్తాయి. సో అలాంటి షార్ట్ కట్స్ వెతుక్కోకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు కదా, ఆ విధంగా చేసుకుంటే మీకు ఆబ్జెక్టివ్ అండ్ టార్గెట్ ఓరియంటెడ్గా మీరు కావాల్సింది అచీవ్ చేసుకోవచ్చు. సో ఒక వారంలో కావచ్చు, ఒక నెలలో కావచ్చు, 5 నుంచి 10 కిలోలు తగ్గడం అనేది కరెక్ట్ సెంటెన్స్ అంటారు? నాట్ ఎట్ ఆల్. రికమెండేషన్, మెడికల్ రికమెండేషన్ గైడెన్స్ ప్రకారం ఒక వారానికి 0.5 కిలోస్, నెలకి 2 కిలోలు. సో మీరు చెప్పిన నంబర్ చాలా దూరం. మనం మాట్లాడుకునే సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ హెల్తీ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక నెలకి 2 కిలోస్, ఒక వారానికి 0.5 కిలోస్, ఆ విధంగా చేసుకుంటే హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన పోషక ఆహార విలువలు మెయింటైన్ చేస్తూ ఏ అవయవం మీద తీవ్రత లేకుండా అనర్థాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సో చూసారు కదా, మనం కూడా మనకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, మనకు నచ్చిన యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ ఇలా అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, మీరు మీ డైట్ అనేది ఏ విధంగా ఉండాలి అన్న ఒక న్యూట్రిషన్ కావచ్చు, డైటిషియన్ కావచ్చు, డాక్టర్ సజెషన్ లేకుండా యూస్ చేయడం చాలా తప్పు. సో ఇంతటి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.